మన మధ్యలోనికి మరి జవహర్ నగర్ సిఐ గారు సార్ మన దగ్గరికి వస్తారు. చాలా చప్పట్లతో గట్టి చప్పట్లతో రాము సార్ ఎస్ఐ సార్ మన ఏరియాని సార్ కూడా సాధారణ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆహ్వానిస్తున్నారు. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మనం చేస్తున్నాం. ఒక చిన్న పాట పాడండి. పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరసింహ గారు సిఐఎస్ఆర్ బ్యాచ్తో సత్కరిస్తున్నారు. ఆ రీతి మరి ప్రెసిడెంట్ మేడం మేరీ ఫ్లోరెన్స్ గారు ఫౌండర్ అండ్ చైర్మన్. అదేవిధంగా మరి రాము సార్కి నరసింహ సార్ బ్యాచ్తో సత్కరించారు. మరి మూమెంటోస్ కూడా మరి సార్ వాళ్ళకి ఇచ్చి మన యొక్క పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ మూమెంటోస్ మరి వి లక్ష్మి గారు మరి సిఐఎస్ఆర్ గారికి ఆ రీతిగా మరి రాము సార్ గారిని నాగలక్ష్మి మేడం గారు సత్కరిస్తారు. ప్రెసిడెంట్ మేడం గారు మూమెంటోతో సత్కరిస్తారు. మరి మీ అందరికీ బాలాజీ నగర్లో నేనున్నానంటే అందుబాటులో ఉండే మరి సేవకులు అంటారు. నిన్న కలిసినప్పుడు నేను ప్రజల మంచి సేవకులు కాదు సతీష్ అన్న గారు మరి మన మధ్యలో ఉన్నారు. మరి నరసింహన్న గారు వారి శాల్వాతో సత్కరిస్తారు. షర్మిల గారు మరి మొమెంటోతో సత్కరిస్తారు. షర్మిల మరి పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ అని సంస్థ మరి మేము మోడల్లో ఉంటామండి. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ రావడానికి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సందర్భాన్ని మరి పురస్కరించుకొని మన మధ్యలో చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి సార్ వారు మరి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఎస్ఐసార్ గారు రాము గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లో అందరికీ నమస్కారం అండి. పీపుల్స్ ఎంపవర్మెంట్ సొసైటీ ఏదైతే ఉందో నిన్న మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి సార్ మేము ఇక్కడ వికలాంగుల కాలనీలో మా అమ్మాయి కూడా 5th యానివర్సరీ సంబంధించేసి మేము ఎక్కడో బయట కాలం చేసుకునే శ్యామ్ సుందర్ గారికి, అలాగే ఆర్గనైజేషన్ పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ మేరీ గారికి, మరియు సెక్రటరీ నాగలక్ష్మి గారికి, అలాగే మన నరసింహన్న గారికి, మరియు మహిళా సోదరులలో మన గౌరవనీయులైన మన కార్పొరేటర్ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి
అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ నమస్తే చెప్పుకుంటూ, ఈ సొసైటీ నేను పెట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు నెలకు ఒక ప్రోగ్రామ్ అన్నట్టు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ అందరికీ కూడా ఇలాంటివి భోజనాలు కానీ వాళ్ళకి కావాల్సినవి ఏవో వాళ్ళు చెప్పడమే మేము వాళ్ళకి అందించడం మాట ఆయనకి తీసుకెళ్ళి అందిస్తూ వచ్చాము ఈ 5 సంవత్సరాలు. ఇంకా ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని మా కోరిక. దీనికి మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి మీ అందరికీ మంచి మనసున్న అక్క మా లక్ష్మక్క మరి గుర్తించాలి. ఇప్పుడే వాళ్ళు వేరే కార్యక్రమాలు చేయడానికి అలాగే ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా చక్కబెట్టి ఇంత గ్రాండ్గా చేయడానికి కారకులైన మన శ్యామ్ సుందర్ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా మన కార్పొరేటర్ గారిని అందరు గట్టిగా చెప్పండి కొట్టండి. ఈ కార్యక్రమానికి నరసింహ గారు కూడా చాలా వరకు చాలా కష్టపడ్డారు. చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నైట్ టు నైట్ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం ఆయన కూడా గారు మన ఎస్ఐ గారు దేవసంతా क्या ये जिंदगानी है बस तेरी कहानी, ये तो जिंदगानी है बस तेरी कहानी। चाहा के तुझको चाहूंगा हरदम, मर के भी तुमसे प्यार होगा।
కజ్జే ఇప్పుడు ఓకే షార్ట్ ఓకే స్టార్ట్ అమ్మా. పీపుల్ ఎంపవర్మెంట్ సొసైటీ వారు ఇక్కడికి వచ్చి మరి మా మధ్య ఉండి ఎన్నో వారి యొక్క సమయాన్ని వెచ్చించి మరి ఇక్కడ మాతో పాటు ఎంటర్టైన్మెంట్ చేసి వారి యొక్క 5 సంవత్సరాల అంటే సొసైటీని స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. 6వ వసంతంలో అడుగు పెట్టారు అని చెప్పేసి మాకు సార్ చెప్పడం జరిగింది. మరి ఇలా కాకుండా సార్ ఈరోజు మీరు భోజనాలు అలా ఏర్పాటు చేశారు. అలా కాకుండా మాకేమైనా ఉపయోగపడేది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కావచ్చు, అలా కొంచెం ఉపయోగపడేవి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆ రకంగా ఏమైనా స్పందిస్తారని, ఎందుకంటే భోజనాలు అంటే ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు పెడుతూనే ఉంటారు సార్. అంటే అన్యదగా భావించకూడదు, నేను ఇలా చెప్తున్నానని. మీకు చేతనైనంత మేరకు మీరు ఏది చేయగలిగితే అది, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ఎవరికైనా ఏదైనా నిత్యావసర వస్తువులు ఉపయోగపడితే ఆ రకంగా మీరు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను సార్.